ఇవాళ డిసెంబర్ 29 మా నాన్నగారు పోలాపరాడ సత్యనారాయణమూర్తి గారి బర్త్డే. ఆయన ఉండుంటే ఇప్పుడు 96 ఏళ్ళు నుండి 97 వచ్చును. 1929లో డిసెంబర్ 29 పుట్టారు ఆయన. ఇయరు డేటు ఆయనది ఒకటే బర్త్డే. అందువల్ల 96 కంప్లీట్ అయ్యి 97కి వచ్చి ఉండేవారు. ఇవాళ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన కొన్ని మంచి బుద్ధులు చెప్పారు మాకు. ఆ అలవాట్లు ఆయన పాటించి ఆచరించి చెప్పినవే, అంతేగాని ఎవరికో చెప్పేటందుకు నిధులు ఉన్నాయన్నట్టుగా కాదు. అన్ఫార్చునేట్లీ మరి మేము కొన్ని పాటించాం, కొన్ని పాటించలేదు. ఆయన వాళ్ళు తలుచుకుంటూ అందులో ఒకటి బాగా గుర్తొచ్చింది ఏంటంటే, పొదుపు అన్నది ఆయన ఒక యజ్ఞంగా చేసేవారు. అంతేకాదు, పొదుపు చేసిన వాళ్ళందరినీ కూడా ఆయన చాలా పొగుడుతుండేవారు. అందులో ఒక ఏంటంటే, గాంధీ గారికి మ్యాగజైన్స్ అవి వచ్చేవిట. ఆ మ్యాగజైన్స్ వస్తే ఆ మ్యాగజైన్స్ పోస్ట్లో వచ్చినప్పుడు వాటి పైన ఈ పేపర్ల మీద వాటి మీద ర్యాపర్స్ ఉండేవిట. అవి ఆల్మోస్ట్ ఒక 4 మన మన ఒక చేతి వెడల్పంత ఉంటాయి. అవి కట్ చేసి ఆ వెనకాల ఆయన రాసి అవి యంగ్ ఇండియాలో పబ్లిష్ చేసేవారట. అది చెప్పేవారు. అంతేకాదు, మా నాన్నగారు కూడా అది పని చేసేవాడిని, నేను చూసేవాడిని. పేపర్లో అవి వచ్చినప్పుడు ఆ ర్యాపర్ చేస్తూ బ్రౌన్ ర్యాపర్ ఒకటి వచ్చేది. ఆ బ్రౌన్ ర్యాపర్ వెనకాల రాస్తుండేవారు. ఏంటో మరి అది అందులో ఆయన ఒక ఆనందాన్ని, ఒక గౌరవాన్ని, ఒక రకమైన అలాగే నాకు ఇంకొక జ్ఞాపకమైన విషయం ఏంటంటే, 1964, 65లో నాన్నగారు కౌశల్య నవల రాశారు. దానికి ఆంధ్రప్రభలో ప్రైజ్ కూడా వచ్చింది. తర్వాత సినిమా తీశారు. తల్లిదండ్రులకి బెస్ట్ స్టోరీ నంది అవార్డు వచ్చింది. అదే అపనా అపనా ఆస్మాన్ అని గిరీష్ కర్నాడ్ వాళ్ళందరూ యాక్ట్ చేసింది. ఆల్ ఓవర్ ఇండియా సీరియల్గా వచ్చింది. 14 భాషల్లో ఇది అయింది. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు, అదే ఈ నవల రాస్తున్నప్పుడు ఒక బాల్ పాయింట్ పెన్ ఉపయోగించేవారు. ఆ బాల్ పాయింట్ పెన్నులు ఇదివరకు ఎలా ఉండేవంటే, ఇప్పుడు పెన్నులు అంటే మనం రాసి పడేస్తున్నాం, కానీ అవి రీఫిల్స్ ఉండేవి. ఆ రీఫిల్స్ వింటర్లో పనిచేసేవి కాదు. వాటిని ఇలాగా పెట్టి నోటితో ఊది అవి మళ్ళీ రాస్తుండేవారు, మళ్ళీ వేస్తుంటారు. అలా రాసినవి కొన్ని ఎన్ని ఊదినా కూడా పనిచేసేవి కదా, పక్కన పెట్టేవారు. మార్నింగ్ అయిపోయిన తర్వాత, మధ్యాహ్నం అయిన తర్వాత అవి పనిచేసేవి. ఎందుకంటే కొన్ని టెంపరేచర్ వచ్చేది కానీ అవి రాస్తుండేవారు. ఈ లోపల అవి కొంచెం లీక్ అయితే చేతులకి వాటికి అవుతుండేది. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అనుకున్నప్పుడు, మా నాన్నగారికి ఆల్రెడీ లెక్చరర్గా ఉండేవారు. తర్వాత ఖర్చు పెట్టడంలో కూడా ఆయనేమి లేట్ చేసేవారు కాదు. ఏమనేవారంటే, రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట మనం 100 రూపాయలు అవసరమైతే ఖర్చు పెట్టాలరా, అలాగే 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు అవసరం లేకపోతేను. అవసరాలకి మనం ఎప్పుడైతే మనం ఉపయోగించుకుంటామో మనకు డబ్బులు ఎప్పుడు తక్కువ ఉండవు. అదే ఆడంబరాలు ఖర్చు పెడితే దానికి అంతు ఉండదు అని అనేవారు. అలాగే నాకు వారెన్ బఫెట్ చెప్పింది కూడా గుర్తొస్తుంది. అక్కర్లేని వస్తువులను కొనుక్కుంటే అవసరాలను కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు అనేవారు. సో విచిత్రం ఏంటంటే, ఎవరికైనా సహాయం చేయడానికి కానీ అలాంటి వాటికి మన దగ్గర డబ్బులు ఉన్నాయని చూసేవారు కాదు. నాకు బాగా గుర్తు, ఉషశ్రీ అని పెద్ద పేరున్న అదేంటిది మా నాన్నగారి ఫ్రెండ్, ఈ రేడియోలో అదేంటిది ధర్మసందేహాలు చెప్పేవాడు. తర్వాత అదేంటిది ఉషశ్రీ రామాయణం అవన్నీ చెప్పారు కూడాను. అతనికి మరి మా నాన్నగారు అదేంటిది బిఏకి ఫీజు కట్టి ఆయన్ని చదివించారు. చాలామంది పేదవాళ్ళు కూడా కట్టించారు. సో ఈ చారిటీ అన్నది జరుగుతూ ఉంటే ఈ పొదుపు అన్నది కూడా సైమిల్టన్స్ జరుగుతుంటుంది. సరే, మనం ఆ పొదుపు చేయలేకపోతున్నాము, ఆ చారిటీ చేయలేకపోతున్నాము. ఇవాళ ఏమైనా ఓ పెన్ను రాయకపోతే ఇవాళ పొద్దునే ఓ పెన్ను పడేశాను. అలాగే వెళ్ళినప్పుడల్లా ఒక 10 పెన్నులు తీసుకుంటాను, 10 రూపీస్ ఒక్కొక్కటిను.
మరి నాలుగు పని చేస్తారు, నాలుగు పని చేయవు, పని చేయకపోతే వెంటనే పడేయడం, మళ్ళీ దాని గురించి ఆలోచించడం లేదు. ఇది మన ఎవడో అమెరికన్ ఫిలాసఫీలో యూజ్ ఇట్ అండ్ త్రో ఇట్ అన్న ఫిలాసఫీ మనం అలవాటయ్యాం. మరి మా నాన్నగారు మరి ఆ పొదుపుని ఒక కళగా చేసేవారు. తర్వాత ఎవరెవరైతే పొదుపు చేస్తారో వాళ్ళందరినీ కూడా మెచ్చుకునేవారు. ఏ, అంతకంటే ఇంకొక విచిత్రం ఏంటంటే, వస్తువు ఏది ఉపయోగం లేని ఉండేది కాదురా, ఉండదురా ప్రపంచంలో, భగవంతుడు చేసినవన్నీ నువ్వు అనేవారు. అలాగా కొన్ని కొన్ని ఎక్కడ నేను వినలేదు, కానీ ఆయన చెప్తున్నవి అది రైట్ అని తెలిసినది. ఏ ప్రదేశంలో అయితే జబ్బు ఉంటుందో ఆ ప్రదేశంలోనే ఆ జబ్బుకు సంబంధించిన మొక్క పెరుగుతుందిరా. చాలామందికి ఆ విషయం తెలియదు. భగవంతుడు ఆ మొక్కను పెంచుతాడు, ఆ మొక్కను తీసుకుని దాంతో మనం వైద్యం చేసుకోవచ్చు అని చెప్పేవారు. అలాగే అంటే కొన్ని కొన్ని ఆ, చెప్పిన అవి ఆ, చాలా విచిత్రంగా ఉండేవి. తర్వాత మరి ఇలాగే డబ్బుల గురించి కాకుండా ఇంకోటి సహాయం చేసేప్పుడు కూడా ఒక ఎవరో దాంట్లో దివిసీమలో ఆ, కరువు వచ్చినప్పుడు, కరువు అదే తుఫాన్ అది వచ్చినప్పుడు అందరూ ఆ, రోజు ఇంటి మీద వచ్చేవారు డబ్బులు ఆడడానికి వాటికిను. నాన్నగారు ఎవరికి డబ్బులు ఇవ్వననేవారు కాదు. అరే ఆ గొయ్యి తవరా అనేవారు, ఆ తవ్విన మడికి రూపాయి. తర్వాత ఇంకోటి వచ్చినప్పుడు ఆ గొయ్యి పూడ్చరా అనేవాడు, వాడికి ఇంకో రూపాయి ఇచ్చేవారు. నాన్నగారండి ఈ గొయ్యి తవ్వడం ఎందుకండి, ఈ గొయ్యి పూడ్చడం ఎందుకండి అంటే, అరే ఎలా కాదురా, డబ్బులు ఊరినే వస్తాయని వాళ్ళు అనుకోకూడదు, పనిచేసి సంపాదించాలన్నది సరైన పద్ధతి. అందువల్ల వాళ్ళు పని చేయకుండా ఊరిని వచ్చి మాకు తుఫాన్ వచ్చింది కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి అంటే, తుఫాన్ నీకు వస్తే మాకు వచ్చిన తుఫాన్ నీకే కాదు కదా, నీకు డబ్బులు ఎందుకు అంటారు. అందుకని చెప్పి మనిషి గౌరవం ఉండాలంటే పని చేసి తీసుకోవాలిరా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవారు. అలాగా డబ్బులు ఇచ్చేవారు, వాళ్ళకి పని చేయించి ఇచ్చేవారు. అలాగా మరి అలాంటప్పుడు ఇంత సేవ చేస్తున్నారంటే, అరే ఈ సేవ చేసింది నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుందిరా, ప్రపంచంలో భగవంతుడు సృష్టించిన ఏ వస్తువు వేస్ట్ ఉండదురా అనేవారు. అలాగా దాంటిది ఉల్లిపాయ తొక్కలు దాంటిది వేసేసిన తర్వాత ఆ మన మొక్కల్లో మన దీంట్లో గులాబీ మొక్కల్లో వేస్తే మంచి పూలు పూసేవి. బియ్యం కడిగిన తర్వాత కడిగింది కొబ్బరి కాదు, కరివేపాకు చెట్లు వస్తే నీళ్ళు ఎక్కువ వచ్చేది. అలాగా పూర్వకాలం అన్నీ రీయూజ్ అండ్ చేస్తుండేవారు. అందువల్ల వేస్ట్ ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే మనం పొద్దున్న 4 ఆర్డర్ చేస్తాము, ఆ అమెజాన్ నుంచి వచ్చినవేమో ఆ పైన ప్యాకింగ్లే ఒక్కొక్కటి మన ఈ డస్ట్బిన్ నిండిపోతుంటాయి. అమెరికాలో అయితే ఇంకా ఎక్కువ అనుకోండి. సో ఇవాళ అదొక విషయం మా నాన్నగారి గురించి నేను అనుకున్నాను. రెండోది ఏంటంటే, డబ్బుని ఎలాగైతే అలాగా పొదుపుగా చూసేవారు, వస్తువులను కూడా అలాగే చూసేవారు, అన్నిటిని గురించారు. తర్వాత మనుషులను కూడా అలాగే గౌరవించేవారు. అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఇవాళ నేను ఒక బ్లాగ్ మన దగ్గర పంపించాను. ప్యూను ప్రిన్సిపాల్ ఒకటే అని అనేవారు. మా ప్రిన్సిపాల్ గారికి అదేంటండి, నేను ఇంత కష్టపడి చదువుకుని ఎంఎస్సి అయిన తర్వాత ప్రిన్సిపాల్ అయిన తర్వాత నేను ప్యూన్ ఒకటే అంటారంటే, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, మానవత్వాన్ని ఆయన ప్రేమించేవారు. సో వాడు చైర్మన్ అని అవ్వచ్చు, చప్రస్ అని అవ్వచ్చు, కానీ వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చేవారు. సో అది మనం నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో కాదు, ఏ రోజుల్లో అయినా సరే చాలా గొప్ప విషయం కింద లెక్కేస్తాం. అందువల్ల నాన్నగారుని కాలేజీలో అందరూ గౌరవించారు. అఫ్కోర్స్ ఆయన కూడా గౌరవించారు. అలాగే మనుషుల్లో ఎక్కువ తక్కువలు చూడలేకపోవడం. తర్వాత అంతకంటే ఆయన ఏంటిది హిందూ మతాన్ని అన్ని ప్రేమించినా కూడా మిగతా మతాల వాళ్ళకి చాలా గౌరవం ఇచ్చేవారు, వాళ్ళతో బాగా ఉండేవారు. నాకు బాగా తెలుసు, ఖాదర్వల్లి అనే అతను మా బాపట్లలో ఈ కుస్తీలో అది పట్టేవాడు. మా నాన్నగారు స్టూడెంట్. అతను మంచి డబ్బులు బాగా అంటే సంపాదించలేకపోయాడు, కానీ పేరు సంపాదించాడు. బాపట్ల నుంచి ఆంధ్ర మిస్టర్ ఇండియాకి కాంపిటీషన్ కూడా వెళ్ళాడు. మరి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ అతను ఒక ట్యాక్సీ నడిపేవాడు. ట్యాక్సీ నడిపితే నాన్నగారు ఎప్పుడు ట్యాక్సీలో విజయవాడ వెళ్ళినా కూడా ఖాదర్వల్లిని పిలిచేవారు. అలాగే మా సాల్వేషన్ ఆర్మీ హై స్కూల్లో ఇజ్రాయల్ మాస్టర్ అని ఉండేవారు. ఆయన హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్గా ఉండేవారు. ఆయన మా నాన్నగారిని చాలా గౌరవించేవారు.
అదేంటిది వచ్చి ఆయన ఏమనేవారంటే క్రిస్మస్కి మేము అందరి దగ్గర డబ్బులు తీసుకుంటామండి, కానీ మాస్టారు మీ దగ్గర మేము డబ్బులు తీసుకుంటే రూపాయి తీసుకుంటే మాకు రూపాయల కింద లెక్క అండి అనేవారు. అలాగే ఆయన 25th అంటే సిల్వర్ జూబ్లీకి సాల్వేషన్ ఆర్మీస్కి మా నాన్నగారిని పిలిచారు. ఏంటంటే రిలిజియన్లో కూడా ఆ ఇతర మతాలని అంత గౌరవంగాను ప్రేమగాను చూసేవారు. ముస్లిమ్స్ అని క్రిస్టియన్ కాదు. అలాగే అదేంటిది షెడ్యూల్ క్యాష్, షెడ్యూల్ ట్రైబ్స్ అంటే మనం కూడా గౌరవిస్తామని అగౌరవిస్తామని కాదు, కానీ ఆయనకి ఉన్న ఆ ఆ సర్వమాన సౌభ్రాతత్వం, ఈ ప్యూన్ అండ్ ప్రిన్సిపల్స్ ఏమన్నట్టుగా సో అలాంటి ప్రిన్సిపల్స్ మాకు నేర్పించారు. డబ్బుల్ని జాగ్రత్తగా అదేంటిది గౌరవంగా చూడడం, వస్తువుల్ని పొదుపుగా వాడుకోవడం, తర్వాత మనుషుల్ని గౌరవించడం, ఈ మూడు మా నాన్నగారు మాకు నేర్పించిన విషయాలు. సో మరి మేము ఎంతవరకు నేర్చుకున్నాం అనేది మేము చెప్పలేను, కానీ బట్ మేము ప్రయత్నమే చేస్తున్నాము. అందువల్ల ఇవాళ మా నాన్నగారి వ్యక్తిత్వానండి, విలువలనండి ఇవాళ నేను అది మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, రాజశేఖర్ పాలప్రగడ.